గ్లోబల్ మార్కెట్లో మరోసారి ట్రంప్ టారిఫ్ బాంబ్ పేలింది. ఈసారి ఆయన టార్గెట్ మరేదో కాదు, కోట్లాది మంది ప్రాణాలు కాపాడే జనరిక్ మెడిసిన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీని కుదిపేనుంది. దిగుమతి అయ్యే జనరిక్ మందులపై ఏకంగా 200% వరకు టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ హుకుం జారీ చేశారు. ఈ దెబ్బతో మన దేశంలోని ప్రముఖ ఫార్మా దిగ్గజాలు గడగడలాడిపోతున్నాయి. ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్గా పేరుగాంచిన భారత్పై ఈ నిర్ణయం ఎలాంటి దెబ్బ కొట్టబోతుంది? అసలు 2026 ఆగస్టు నుంచి అమెరికా ఏం చేయబోతుంది? ఇండియన్ ఫార్మా కంపెనీల పరిస్థితి ఏంటి? ఈ స్టోరీలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ట్రూత్ సోషల్లో ట్రంప్ కొత్త టారిఫ్ ప్లాన్ అనౌన్స్ చేశారు. 17 of the world's largest pharmaceutical companies, representing 80% of the branded drug market, have now agreed to sell their drugs to American patients at the lowest prices anywhere in the world. We're going to have the lowest prices in the world. This will result in the largest drop in prescription drug prices in the history of the United States of America. I mean, it should be front page news, but it won't be. It'll be back on page 19, but the people get it. That's why we're in the Oval Office, I guess. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ టారిఫ్ ప్లాన్ 2026 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. ముందు తీయటి తీపి చూపించి ఆ తర్వాత విషపూరితమైన చేదు మింగించడమే ట్రంప్ మార్క్ స్ట్రాటజీ. భారత్ను టార్గెట్ చేస్తూ అగ్రరాజ్యం అమలు చేయబోయే మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, ఆగస్టు 1, 2026, 2028. మొదటి 2 ఏళ్ల పాటు అమెరికాలో వచ్చే జనరిక్ మందులపై 0 టారిఫ్ ఉంటుంది. స్టెప్ 2, 3వ సంవత్సరం నుంచి నేరుగా 100% టారిఫ్ అమలు చేస్తారు. స్టెప్ 3, 4వ సంవత్సరం నుంచి ఈ పన్ను ఏకంగా 200%కి పెంచుతారు. అమెరికాలో సొంతంగా ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లేని కంపెనీలకు ఇది స్ట్రాంగ్ వార్నింగ్. తమ దేశీయ తయారీని పెంచడమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే పేటెంట్ లేదా బ్రాండెడ్ మందులపై ఈ పన్నులు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పుడు అందరి కళ్ళు భారతదేశంపైనే ఉన్నాయి. ఎందుకంటే భారత్ను ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. తక్కువ ధరకు అత్యున్నత నాణ్యత కలిగిన జనరిక్ మందులను సప్లై చేయడంలో ఇండియాది నంబర్ 1 స్థానం. అమెరికన్ పేషెంట్స్ వేసుకునే ప్రతి 10 జనరిక్ మెడిసిన్లో 4 టాబ్లెట్స్ మేడ్ ఇన్ ఇండియానే. అంతగా అమెరికా మనపై ఆధారపడింది. అమెరికా ఉపయోగించే జనరిక్ మందుల్లో సుమారు 40% ఒక్క భారతదేశం నుంచే వెళ్తుంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI నివేదిక ప్రకారం భారత్ నుంచి మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 38% అంటే సుమారు $9.7 బిలియన్ ఎగుమతులు ఒక్క అమెరికాకే జరుగుతున్నాయి. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, డిప్రెషన్ వంటి వ్యాధులు మెడిసిన్కు ఇండియానే మెయిన్ సోర్స్. ఇంకా చెప్పాలంటే అమెరికాలో లభించే గర్భనిరోధక మాత్రల్లో 65% లూపిన్, గ్లెన్మార్క్ కంపెనీలవే. ట్రంప్ ప్రకటన రాగానే దెబ్బకు ఇండియన్ స్టాక్ మార్కెట్ విలువెలలాడింది. బుధవారం ట్రేడింగ్లో నిఫ్టీ ఫార్మా సూచి దాదాపు 1.6% కుప్పకూలింది. ప్రధానంగా అమెరికా మార్కెట్పై ఆధారపడిన భారత కంపెనీలు భారీగా నష్టపోయాయి. సిప్లా, లూపిన్ షేర్స్ 2.5% డౌన్, సన్ ఫార్మా షేర్స్ 2% డౌన్, డాక్టర్ రెడ్డి షేర్స్ 1% పైగా డౌన్ అయింది. ఔరోబిందో ఫార్మా, జైడిస్, ఆల్కెమ్ 2% వరకు నష్టం కలిగించాయి. ఇప్పటికే 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 10% తగ్గి 9.47 బిలియన్లకు పడిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ విధించిన ఈ కొత్త నిబంధనలు మన ఎగుమతిదారులపై ఎక్స్ట్రా ప్రెషర్ని పెంచుతున్నాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద డౌట్ వస్తుంది. ట్రంప్ అనుకున్నట్లు కేవలం 2 ఏళ్లలో అమెరికా సొంతంగా జనరిక్ మెడిసిన్ తయారీ వ్యవస్థను నిర్మించుకోగలదా అంటే ఎక్స్పర్ట్స్ నో అని చెప్తున్నారు. మాటలు చెప్పడం తేలికే, కానీ ఫార్మా ఫ్యాక్టరీ కట్టడం, ఆమోదాలు పొందడం గాలి మేడలు కట్టినంత సులువు కాదు. ఫార్మిక్సిల్ వైస్ చైర్మన్ భావిన్ మెహతా, విశ్లేషకులు తుషార్ మనుధానే ప్రకారం అమెరికాతో పోలిస్తే భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 40 నుండి 60% తక్కువ. ఒక కొత్త ఫార్మా ప్లాంట్ కట్టి FDA అనుమతులు పొంది ఉత్పత్తులు ప్రారంభించడానికి కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. పైగా అమెరికాలో జనరిక్ మందుల వాటా వాల్యూమ్ పరంగా 90% ఉన్న ఆదాయం పరంగా 13% మాత్రమే. అందుకే అక్కడ జనరిక్ తయారీ అంత లాభదాయకం కాదు. ఒకవేళ ట్రంప్ నిజంగా 200% పన్ను వేస్తే అమెరికాలోనే మెడికేర్, మెడికేయిడ్ ద్వారా సామాన్య ప్రజలకు లభించే మందుల ధరల ఆకాశాన్ని తాకుతాయి. ఇది అమెరికన్లకే పెద్ద ముప్పుగా మారొచ్చు. అయితే ఇక్కడ ఒక పెద్ద డౌట్ వస్తుంది.
ట్రంప్ అనుకున్నట్లు కేవలం 2 ఏళ్లలో అమెరికా సొంతంగా జనరిక్ మెడిసిన్ తయారు వ్యవస్థను నిర్మించుకోగలదా అంటే ఎక్స్పర్ట్స్ నో అని చెబుతున్నారు. మాటలు చెప్పడం తేలికే కానీ ఫార్మా ఫ్యాక్టరీ కట్టడం, ఆమోదాలు పొందడం గాలి మేడలు కట్టినంత సులువు కాదు. ఫార్మాక్సిల్ వైస్ చైర్మన్ భావిన్ మెహతా, విశ్లేషకులు తుషార్ మనుదానే ప్రకారం అమెరికాతో పోలిస్తే భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 40 నుండి 60% తక్కువ. ఒక కొత్త ఫార్మా ప్లాంట్ కట్టి FDA అనుమతులు పొంది ఉత్పత్తులు ప్రారంభించడానికి కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. పైగా అమెరికాలో జనరిక్ మందుల వాటా వాల్యూమ్ పరంగా 90% ఉన్న ఆదాయం పరంగా 13% మాత్రమే. అందుకు అక్కడ జనరిక్ తయారీ అంత లాభదాయకం కాదు. ఒకవేళ ట్రంప్ నిజంగా 200% పన్ను వేస్తే అమెరికాలో మెడికేర్, మెడికేయిడ్ ద్వారా సామాన్య ప్రజలకు లభించే మందుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది అమెరికన్లకే పెద్ద ముప్పుగా మారచ్చు. ప్రస్తుతానికి 2026 ఆగస్టు 1 నుండి 2 ఏళ్ల పాటు 0% సుంకం ఉండడం భారత్కు కొంత ఊరటనిచ్చే అంశం. ఈ 2 ఏళ్ల వ్యవధిలో ద్వైపాక్షిక వాణిజ్య చర్చల ద్వారా పరిష్కారం కనుగొనవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పైగా ఇది ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే. అధికారిక రూల్స్ ఇంకా రావాల్సింది. ట్రంప్ హెచ్చరికలు ఫార్మా రంగానికి సవాలే, కానీ భారతీయ ఫార్మా నాణ్యత తక్కువ ధరల ముందు ఈ టారిఫ్ గోడలు నిలుస్తాయా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రజలకే నష్టం కలిగిస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆస్ట్రీమ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గ్లోబల్ మార్కెట్లో మరోసారి ట్రంప్ టారిఫ్ బాంబ్ పేలింది. ఈసారి ఆయన టార్గెట్ మరేదో కాదు, కోట్లాది మంది ప్రాణాలు కాపాడే జనరిక్ మెడిసిన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీని కుదిపేనుంది. దిగుమతి అయ్యే జనరిక్ మందులపై ఏకంగా 200% వరకు టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ హుకుం జారీ చేశారు. ఈ దెబ్బతో మన దేశంలోని ప్రముఖ ఫార్మా దిగ్గజాలు గడగడలాడిపోతున్నాయి. ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్గా పేరుగాంచిన భారత్పై ఈ నిర్ణయం ఎలాంటి దెబ్బ కొట్టబోతుంది? అసలు 2026 ఆగస్టు నుంచి అమెరికా ఏం చేయబోతుంది? ఇండియన్ ఫార్మా కంపెనీల పరిస్థితి ఏంటి? ఈ స్టోరీలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ట్రూత్ సోషల్లో ట్రంప్ కొత్త టారిఫ్ ప్లాన్ అనౌన్స్ చేశారు. This announcement, 17 of the world's largest pharmaceutical companies representing 80% of the branded drug market have now agreed to sell their drugs to American patients at the lowest prices anywhere in the world. We're going to have the lowest prices in the world. This will result in the largest drop in prescription drug prices in the history of the United States of America. I mean, it should be front page news, but it won't be. It'll be back on page 19, but the people get it. That's why we're in the Oval Office, I guess. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ టారిఫ్ ప్లాన్ 2026 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. ముందు తీయటి తీపి చూపించి ఆ తర్వాత విషపూరితమైన చేదు మింగించడమే ట్రంప్ మార్క్ స్ట్రాటజీ. భారత్ను టార్గెట్ చేస్తూ అగ్రరాజ్యం అమలు చేయబోయే మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, ఆగస్టు 1, 2026, 2028. మొదటి 2 ఏళ్ల పాటు అమెరికాలో వచ్చే జనరిక్ మందులపై 0 టారిఫ్ ఉంటుంది. స్టెప్ 2, 3వ సంవత్సరం నుంచి నేరుగా 100% టారిఫ్ అమలు చేస్తారు. స్టెప్ 3, 4వ సంవత్సరం నుంచి ఈ పన్ను ఏకంగా 200%కి పెంచుతారు. అమెరికాలో సొంతంగా ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లేని కంపెనీలకు ఇది స్ట్రాంగ్ వార్నింగ్. తమ దేశీయ తయారీని పెంచడమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే పేటెంట్ లేదా బ్రాండెడ్ మందులపై ఈ పన్నులు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పుడు అందరి కళ్ళు భారతదేశంపైనే ఉన్నాయి. ఎందుకంటే భారత్ను ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. తక్కువ ధరకు అత్యున్నత నాణ్యత కలిగిన జనరిక్ మందులను సప్లై చేయడంలో ఇండియాది నంబర్ 1 స్థానం. అమెరికన్ పేషెంట్స్ వేసుకునే ప్రతి 10 జనరిక్ మెడిసిన్లో 4 టాబ్లెట్స్ మేడ్ ఇన్ ఇండియానే. అంతగా అమెరికా మనపై ఆధారపడింది. అమెరికా ఉపయోగించే జనరిక్ మందుల్లో సుమారు 40% ఒక్క భారతదేశం నుంచే వెళ్తుంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI నివేదిక ప్రకారం భారత్ నుంచి మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 38% అంటే సుమారు $9.7 బిలియన్ ఎగుమతులు ఒక్క అమెరికాకే జరుగుతున్నాయి. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, డిప్రెషన్ వంటి వ్యాధులు మెడిసిన్కు ఇండియానే మెయిన్ సోర్స్. ఇంకా చెప్పాలంటే అమెరికాలో లభించే గర్భనిరోధక మాత్రల్లో 65% లూపిన్, గ్లెన్మార్క్ కంపెనీలవే. ట్రంప్ ప్రకటన రాగానే దెబ్బకు ఇండియన్ స్టాక్ మార్కెట్ విలువెలలాడింది.
బుధవారం ట్రేడింగ్లో నిఫ్టీ ఫార్మా సూచి దాదాపు 1.6% కుప్పకూలింది. ప్రధానంగా అమెరికా మార్కెట్పై ఆధారపడిన భారత కంపెనీలు భారీగా నష్టపోయాయి. సిప్లా లూపిన్ షేర్స్ 2.5% డౌన్, సన్ ఫార్మా షేర్స్ 2% డౌన్, డాక్టర్ రెడ్డి షేర్స్ 1% పైగా డౌన్ అయింది. ఔరోబిందో ఫార్మా, జైడిస్, ఆల్కెమ్ 2% వరకు నష్టం కలిగించాయి. ఇప్పటికే 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 10% తగ్గి 9.47 బిలియన్లకు పడిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ విధించిన ఈ కొత్త నిబంధనలు మన ఎగుమతిదారులపై ఎక్స్ట్రా ప్రెషర్ని పెంచుతున్నాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద డౌట్ వస్తుంది. ట్రంప్ అనుకున్నట్లు కేవలం 2 ఏళ్లలో అమెరికా సొంతంగా జెనరిక్ మెడిసిన్ తయారీ వ్యవస్థను నిర్మించుకోగలదా అంటే ఎక్స్పర్ట్స్ నో అని చెప్తున్నారు. మాటలు చెప్పడం తేలికే, కానీ ఫార్మా ఫ్యాక్టరీ కట్టడం, ఆమోదాలు పొందడం గాలి మేడలు కట్టినంత సులువు కాదు. ఫార్మిక్సిల్ వైస్ చైర్మన్ భావిన్ మెహతా, విశ్లేషకులు తుషార్ మనుధానే ప్రకారం అమెరికాతో పోలిస్తే భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 40 నుండి 60% తక్కువ. ఒక కొత్త ఫార్మా ప్లాంట్ కట్టి FDA అనుమతులు పొంది ఉత్పత్తులు ప్రారంభించడానికి కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. పైగా అమెరికాలో జెనరిక్ మందుల వాటా వాల్యూమ్ పరంగా 90% ఉన్న, ఆదాయం పరంగా 13% మాత్రమే. అందుకే అక్కడ జెనరిక్ తయారీ అంత లాభదాయకం కాదు. ఒకవేళ ట్రంప్ నిజంగా 200% పన్ను వేస్తే అమెరికాలోనే మెడికేర్, మెడికేయిడ్ ద్వారా సామాన్య ప్రజలకు లభించే మందుల ధరల ఆకాశాన్ని తాకుతాయి. ఇది అమెరికన్లకే పెద్ద ముప్పుగా మారొచ్చు. అయితే ఇక్కడ ఒక పెద్ద డౌట్ వస్తుంది. ట్రంప్ అనుకున్నట్లు కేవలం 2 ఏళ్లలో అమెరికా సొంతంగా జెనరిక్ మెడిసిన్ తయారు వ్యవస్థను నిర్మించుకోగలదా అంటే ఎక్స్పర్ట్స్ నో అని చెబుతున్నారు. మాటలు చెప్పడం తేలికే, కానీ ఫార్మా ఫ్యాక్టరీ కట్టడం, ఆమోదాలు పొందడం గాలి మేడలు కట్టినంత సులువు కాదు. ఫార్మాక్సిల్ వైస్ చైర్మన్ భావిన్ మెహతా, విశ్లేషకులు తుషార్ మనుధానే ప్రకారం అమెరికాతో పోలిస్తే భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 40 నుండి 60% తక్కువ. ఒక కొత్త ఫార్మా ప్లాంట్ కట్టి FDA అనుమతులు పొంది ఉత్పత్తులు ప్రారంభించడానికి కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. పైగా అమెరికాలో జెనరిక్ మందుల వాటా వాల్యూమ్ పరంగా 90% ఉన్న, ఆదాయం పరంగా 13% మాత్రమే. అందుకు అక్కడ జెనరిక్ తయారీ అంత లాభదాయకం కాదు. ఒకవేళ ట్రంప్ నిజంగా 200% పన్ను వేస్తే అమెరికాలో మెడికేర్, మెడికేయిడ్ ద్వారా సామాన్య ప్రజలకు లభించే మందుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది అమెరికన్లకే పెద్ద ముప్పుగా మారొచ్చు. ప్రస్తుతానికి 2026 ఆగస్టు 1 నుండి 2 ఏళ్ల పాటు 0% సుంకం ఉండడం భారత్కు కొంత ఊరటనిచ్చే అంశం. ఈ 2 ఏళ్ల వ్యవధిలో ద్వైపాక్షిక వాణిజ్య చర్చల ద్వారా పరిష్కారం కనుగొనవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పైగా ఇది ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే. అధికారిక రూల్స్ ఇంకా రావాల్సింది. ట్రంప్ హెచ్చరికలు ఫార్మా రంగానికి సవాలే, కానీ భారతీయ ఫార్మా నాణ్యత, తక్కువ ధరల ముందు ఈ టారిఫ్ గోడలు నిలుస్తాయా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రజలకే నష్టం కలిగిస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆస్ట్రీమ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.